డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై చర్చించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో చేపడుతున్న కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనపై కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు చేశారు. సుదీర్ఘంగా జరిగిన ఈ అత్యున్నత సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సిఎస్, ఉన్నతాధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ సెక్రటేరియట్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారం అందించడానికి రాణా ప్రతాప్, చెప్పండి. దాదాపు 3 గంటల నుంచి కూడా ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. అనేక కీలక అంశాలు కూడా ఇప్పటి వరకు చర్చకు వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే మొదటగా 2 రోజుల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకి అప్పుడు ఎవరైతే కార్యదర్శులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఎందుకంటే 99 రోజులకు సంబంధించి ప్రణాళిక అనేది చాలా గట్టిగా ఉండాలి. దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో డీటెయిల్స్తో ఒక రిపోర్ట్ని తయారు చేసుకొని రాబోయేటువంటి ఈ యొక్క కలెక్టర్ల సమావేశానికి రావాల్సి కూడా అప్పుడు చెప్పిన నేపథ్యంలో ఇవాళ సిఎస్తో పాటు కొంతమంది అధికారులు మొత్తం 99 రోజులకు సంబంధించిన ప్రణాళికని ఇవాళ తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రికి మొదటగా ఆయనకి వివరించిన తర్వాత మంత్రులందరూ కూడా పూర్తిగా రోజుకి ఎటువంటి ప్రోగ్రాం తీసుకోవాలి ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కలెక్టర్లతో చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మెయిన్ ఈ ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కానీ, 200 యూనిట్కి సంబంధించి కానీ, అలాగే 500 రూపాయలకు సంబంధించిన సిలిండర్ కానీ ఖచ్చితంగా లబ్ధిదారులకి ఇది పూర్తిగా వెళ్ళాలి. దాంతోపాటు వారి యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా తీసుకోవాలనే దానిపై కూడా ఒక చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. దానిపైన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి చెప్పినట్టుగా పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పటివరకు అనేక సంక్షేమ పథకాలు కూడా మనం ప్రవేశపెడుతున్నాము. దాంతోపాటు ఈ అధికారులతో కొంతమంది సమన్వయ లోపం కానీ, లేకపోతే కింది స్థాయికి సంబంధించిన అధికారులు సమన్వయ లోపంలో కొంతవరకు కూడా అది ఇంప్లిమెంటేషన్లో కాస్త లోపం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది అనేది ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అంతేపాటు రాబోయే రోజుల్లో 99 రోజులు అంటే రోజుకు ఒక కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఇంప్లిమెంటేషన్ జరగాలి. అధికారులు సమన్వయంతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చెప్పారు. దాంతోపాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా గ్రామ ప్రగతి పేరుతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా వారు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే గ్రామాల పరిశుభ్రత అనే దానిపై కూడా ఎక్కువగా అవగాహన అనేది కల్పించాలి. దాంతోపాటు మనం ముందన్నట్టుగానే ఇటు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్క ఆసుపత్రి కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉండాలి అనేది కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు జూన్ 2న జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా ఘనంగా జరగబోతున్నారు కాబట్టి ఆ రోజుకు మొత్తం యంత్రాంగం అంతా కూడా తయారుగా ఉండాలి. ఎందుకంటే సెలబ్రేషన్స్ ఒక పండగలా జరపాలనేది కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి పాయింట్, విద్యా వ్యవస్థలో ప్రజాప్రభుత్వం అనేది తీసుకొస్తున్నటువంటి మార్పులు అనేది ఖచ్చితంగా ప్రజలకు చాలా స్పష్టంగా వివరించాలనేది కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వైద్యం దాంట్లో కానీ అలాగే విద్య కానీ ఈ రెండింటిలోనూ కూడా సమూల మార్పులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి సరైనటువంటి ప్రజలకి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కంపల్సరీ కూడా మీరు అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఉంటుంది అనేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయడంతో పాటు మెడికల్ కాలేజీలు కూడా ఉంటాయి కాబట్టి ఆ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేస్తే మంచి రిజల్ట్లు వస్తాయనేది కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మెరుగైనటువంటి అక్కడ మౌలిక సదుపాయాలు రావడంతో పాటు మెరుగైన వైద్యం కూడా ప్రజలకి అందుతుంది అనేది ముఖ్యమంత్రి భావించారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన చెప్పారు. దాంతోపాటు మరొక కీలకమైన అంశం, ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం స్కీమ్ని తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికే ఆ మెనూ కూడా చాలా వరకు కూడా మార్చారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి మెనూని ఇప్పుడు చేర్చారు కాబట్టి దాని యొక్క ప్రతిఫలాలు ఖచ్చితంగా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందాలి అనే దానిపై కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి గతంలో ఏదైతే ఈ మధ్యాహ్న భోజనం కోసం
ప్రైవేటుకి సంబంధించిన ఏజెన్సీలు ఇక్కడ గతంలో ఈ ప్రభుత్వం అప్పచెప్పింది కాబట్టి వారికి సకాలంలో బిల్లుకి అందక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఈ బిల్లులు నెలల తరబడి ఆగిపోవడం వల్ల సరైనటువంటి వారు భోజన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు అనే అంశం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది కాబట్టి దీన్ని ప్రధానంగా ఆయన చర్చించారు. ఏ ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో కానీ బీసీ వెల్ఫేర్స్లో కానీ ఎక్కడ ఏ హాస్టల్లో ఉన్నా కూడా అలాగే స్కూల్స్లో కానీ మెయిన్ ఎక్కడ కూడా ఈ మధ్యాహ్న భోజనం అనేది నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడే అవకాశమే లేదు. ఏదైతే నిర్దేశించిన మెనూ అనేది కంపల్సరీ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ బిల్లులు కూడా ప్రతి నెల పకడ్బందీగా కూడా వాళ్ళకి చెల్లించాలని కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయా అధికారులకి సూచించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు 99 రోజుల ప్రోగ్రాం అనేది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామి అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి కోఆర్డినేషన్తో ఉండి ఈ యొక్క పనులు అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు గ్రామ సభల్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అనేది కూడా ఒక చర్చ జరగాలి. దాంతోపాటు గ్రామ అభివృద్ధి కోసం ఎంతవరకు నిధులు కావాల్సిన అవసరం ఉంటుంది అది ప్రతి ఒక్కటి ఈ యొక్క సభలను ఏర్పాటు చేసుకుంటే నిధులకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తుంది. దాంతోపాటు ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంబంధించిన ప్రధాన అంశాలన్నీ కూడా ఈ యొక్క కలెక్టర్లు అందరూ కూడా కూలంకుషంగా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కూడా నేర్చుకోవాలి. ఇంప్లిమెంటేషన్లో ఎవరు కూడా అజాగ్రత్త అనేది కనపరచకూడదు అనేది కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను అయితే కలెక్టర్లకి చెప్తున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇంకా సమావేశం అయితే కొనసాగుతుంది. మరొక గంట సేపు వరకు కూడా సమావేశం కొనసాగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. తర్వాత ఆయన పూర్తిగా మొత్తం ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు కానీ అలాగే ఎమ్మెల్యే వీళ్ళు ఐఏఎస్ సంబంధించిన ఆఫీసర్ చాలా వరకు ఉన్నారు. వాళ్ళ యొక్క పనితీరు పైన కూడా ఆయన కాస్త అసంతృప్తి ఉన్నారు కాబట్టి కొంతమందిని ఆయన చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే పనితీరు మెరుగుపరుచుకునే అవకాశం కంపల్సరీ ఉండాలని కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది. ఈ 99 రోజులు మీరు చేసినటువంటి పని ఆధారంగానే వచ్చే రోజుల్లో కూడా ప్రభుత్వం పైన కూడా ప్రజలకి ఒక విశ్వాసం అనేది ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంటేషన్లో ప్రతి ఒక్కరు సహకారం చేసుకుంటూ గ్రాండ్ సక్సెస్గా చేయాలనేది కూడా ఈ 99 రోజుల సంబంధించిన ప్రోగ్రామ్ని మీరు అందరూ ఖచ్చితంగా మీ భుజాలపైన వేసుకొని నడిపించాలనేది కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దానికి తగ్గట్టుగా మంత్రులు మీకు ఏ యొక్క సహకారాలు చేయాలన్నా కూడా కంపల్సరీ కూడా వాళ్ళు చేస్తారు. దాంతోపాటు ఆయా శాఖల నుంచి ఇప్పటికే ఈ ఇంప్లిమెంటేషన్ కావాల్సినటువంటి నిధులు అంశం కూడా చర్చకు వస్తుంది కాబట్టి రాబోయే బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. 16వ తారీఖు నుంచి సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆయా శాఖలకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు అనేది ఉంటాయి. దానికి దగ్గరగా నివేదికలు కూడా ఇప్పటికే తెప్పించుకున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. మంత్రులు కూడా ఇదే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇంకా మీదట విరివిగా మనం కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా ప్రజల్లోకి వెళ్తూ ప్రజల యొక్క సందేహాలను మనం తీర్చాల్సిన అవసరం, వాళ్ళ అవసరాలను కూడా తీర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఈ యొక్క అనవసరమైనటువంటి రాద్ధాంతాలు కానీ వారు కావాలనే నెగిటివ్ ప్రొపగండా కూడా చేస్తున్నారు కాబట్టి వాటినంతా కూడా తిప్పికొట్టాల్సిన అవసరం పైన మనకు మంత్రులుగా మనకు ఉంది. కాబట్టి దాంతోపాటు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఒక అకౌంటబిలిటీ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనం చూపించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగేటువంటి దీటైన సమాధానాలు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని తగ్గట్టుగానే ఈ 99 రోజుల అనే యొక్క ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరగాలని కూడా ఇప్పటివరకు ఆయన చెప్పారు. సో చూడాలి, ఇంకా చాలా వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా ఏ అంశాలపైన చర్చకు వస్తుందో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాణా ప్రతాప్.